తెలుగు సినిమా అంటే అందులో తాగుబోతు సీన్లు 2-3 కంపల్సరీ. హీరో అతని గ్యాంగ్ ఒక చోట కూర్చుని మందు తాగుతూ బ్రహ్మానందం లాంటి బక్రాతో ఆడుకోవడం శ్రీను వైట్ల కాలం నుంచి వస్తోంది. కొంతమంది అగ్ర హీరోలు ఈ టైప్ సన్నివేశాలకు బాగా అలవాటు పడ్డారు. పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో ముదిరిపోయాడు. ఖుషీలో మందు కొట్టి అలీతో చేసిన సీన్ పవన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో ఏకంగా మందుబాబులం మేము మందుబాబులం అనే పాట కూడా పెట్టేశాడు. ఇప్పుడు కాటమరాయుడులో అయితే ఆ మత్తు పీక్స్ కి చేరింది. జివ్వు జివ్వు అంటూ ఈ సినిమాలోనూ ఒక మందు పాట నిరికించాడు. తాగండ్రా బాబు, తాగకపోతే చచ్చిపోతారు అన్నట్టుగా సాగిందా పాట. ఈ తీరు చూస్తుంటే పవన్ లిక్కర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడా అనిపిస్తోంది. నిజానికి పవన్ కి మద్యం సేవించే అలవాటు ఏ మాత్రం లేదు. కానీ సినిమాల్లో మాత్రం ఇలా వీర తాగుబోతులా కనిపిస్తుంటాడు. హీరోలు మందు బాటిల్స్ పట్టుకుని పాటలు పాడుకోవడం మామూలే. కానీ ఓ స్థాయి హోదా వచ్చినప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ప్రజలకు అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి పెద్ద హీరోలు. అందున ప్రజా జీవితంలోకి వద్దామనుకుంటున్న వాళ్ళు ఇలాంటి పాటల్ని పక్కన పెడితే బాగుంటుందేమో. కాస్త ఆలోచించు పవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me Purna. Please subscribe.